హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? పిఎస్బీకే ఫ్యాన్ ఛానల్కి అందరికీ స్వాగతం. సో ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను మొన్న దీవాళికి ఎలా చేశాను ఏంటి అనేది నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను చెప్పాను. కానీ నాకు కొంచెం అదే డ్రెస్ వచ్చేసి డిసప్పాయింట్ అయిందనమాట. అందుకని నేను ఆ డ్రెస్ వేసుకోలేదు. లెహంగా అనమాట. సో నేను అది వేసుకోలేదు. కొంచెం ప్రాబ్లం అయింది. అందుకని ఇంకా దాన్ని వేసుకోకుండా డ్రెస్ వేసుకున్నాను. సో అది పోస్ట్ చేశాను మీకు. కాకపోతే నేను ఎలా తీసుకోవాలి వీడియోస్ అనేది కొంచెం ముందే అంతా అనుకున్నాను అనమాట. అది అవ్వలేదు. సో అందుకని వీడియో నేను తీయలేదు. అప్పటి నుంచి నేను ఇంకా చేయాలనిపించలేదు వీడియో. ఇన్ని రోజులకే చేస్తున్నాను. సో అందరూ అనుకొని ఉంటారు వీడియో పోస్ట్ చేయలేదు అని చెప్పేసి. అందరంటే ఇప్పుడు ఈ మధ్య నేను 1 మంత్ కూడా అవ్వలేదు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. సో అందులో ఈ రోజుకి నాకు 127 సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే కనీసం వాళ్ళకైనా ఈ విషయం చెప్దామని చెప్పేసి నేను చెప్తున్నాను. సో ఆ రోజు దీవాళి రోజు అలా అయిందనమాట. ఇంకోటి ఏంటంటే, నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకటి నేను కొత్తగా స్టార్ట్ చేశాను. ఎవరు ఏం కామెంట్స్ పెడతారో అని కొంచెం ఆలోచన అనమాట, అంతే. అవి ఫస్ట్ కామెంట్ బాక్స్ చూసి చాలామంది చూస్తూ ఉంటారు, ఏం పెట్టారు మెసేజ్, ఏం పెట్టారు, ఈవిడ వీడియో చేసింది కదా చూడాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఈ మధ్యకాలంలో చాలా వీడియోస్కి ఇలా తిట్లు, బ్యాడ్ కామెంట్స్ అలా పెడుతున్నారనమాట. సో అందుకని నేను అవి చూశాను కాబట్టి ఎందుకులే కామెంట్ బాక్స్ అలా మనం ఆన్ చేసి పెట్టుకోవడం, సో ఆఫ్ చేస్తేనే బెటర్ అని చెప్పేసి నేను ఆఫ్ చేశాను. అందరూ నాకు అడిగారనమాట, ఎందుకు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసావు, మేము చెప్పాలి కదా నీకు ఎలా ఉంది వీడియో అనేది. అంటే నేను ఇలా చెప్పాను అనమాట. ఎందుకు అంత ఇది, ఏం కాదు, పెట్టి వాళ్ళే అలసిపోతారు అంటే. అయినా కూడా నాకు కొంచెం మనసు ఒప్పలేదు కామెంట్ బాక్స్ ఆన్ చేయడానికి. సో నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అంటా కదా. సో అందుకని కామెంట్ బాక్స్ ఆఫ్ చేసావు కదా, ఎందుకు మళ్ళీ కామెంట్ చేయమని అనడం అని అంటే, అది నార్మల్గా అందరు చెప్పేది అనమాట. చాలామంది కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకుంటారు. నేను కూడా అలాగే చేశాను. మేబీ ఇంకొక 3-4 మంత్స్లో నాకు కనుక అనిపిస్తే మళ్ళీ నేను అది ఆన్ చేసుకుంటాను. నాకు ఇప్పుడు అంత టెన్షన్ తీసుకోవాలనుకోవట్లేదు. కొత్త కదా, కొంచెం అవన్నీ చదవాలి, రిప్లైలు కూడా ఇవ్వాలి. సో రిప్లై ఇవ్వకపోయినా కొంచెం బాధగా ఉంటుంది. నేను వేరే వాళ్ళ వీడియోస్ చూస్తాను కానీ కామెంట్స్ పెట్టను. జస్ట్ ఎప్పుడైనా సూపర్ అలాంటివి పెడతాను, చాలా బాగా చేశారు ఇలాంటివి కొన్ని పెడతాను. ఎక్కువ కాదు కానీ లైక్ మాత్రం చేస్తాను. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాను. చాలామంది ఇప్పుడు అందరు లేడీస్ ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే వంటలు, శారీస్, ఇలాంటివి, గోల్డ్, ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ అలాంటివి ఏమైనా వస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. డాక్టర్కి సంబంధించినవి కూడా. సో నా అలాంటివి కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను. అలాగే కానీ అన్నీ చేయలేం కదండి, అలాగనమాట. ఎవరికి నచ్చింది వాళ్ళు అలా ఫాలో అవుతూ ఉంటారు. సో నేను మామూలుగా చెప్పేది ఏంటంటే, కామెంట్ బాక్స్ నేను ఆఫ్ చేసుకున్నాను అని చెప్పడానికి అని వీడియో చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, నేను వంటలు చేస్తున్నానండి. వంటలు చేసే దాంట్లో నేను తొందరగా అయిపోవాలని చెప్పేసి షార్ట్ దాంట్లో పెడుతున్నాను అనమాట. సో మీరు కంపల్సరీ షార్ట్స్ దాంట్లో చూసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాకు మీ సపోర్ట్ కావాలి. సో సబ్స్క్రైబర్ పెరిగాను కానీ లైక్లు మాత్రం పెరగట్లేదు. చూసేవాళ్ళు వీడియో చూస్తున్నారు, వ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి నాకు. సో లైక్లు మాత్రం పెరగట్లేదు. అందుకని చూసేవాళ్ళు ఒక లైక్ కూడా చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబే. కామెంట్ ఎలా నేను ఆఫ్ చేసా కాబట్టి అది నేను మిమ్మల్ని అడగట్లేదు. ఇప్పుడు ఒక 4-5 మంత్స్లో ఏమన్నా అప్పుడు నేను ఆన్ చేస్తే అడుగుతాను. సో మీరందరూ నా వీడియోస్ చూసి
వ్యూస్ కూడా చాలా పెరిగారు. సో వ్యూస్ పెరిగితేనే కదా మనకి ఇంకా బాగా అనిపిస్తుంది. సో రోజు నేను ఆ వీడియో చేయడం, పోస్ట్ చేయడం, ఎంతమంది చూశారు, ఎన్ని లైక్స్ వచ్చాయని చూసుకుంటూ ఉంటాను. సో అదొక హ్యాపీనెస్ అనమాట. మీరందరూ నా వీడియోస్ చూసి ఇంకా ఇంకా మీరు హ్యాపీగా ఉండాలి, నా వీడియోస్ చూసి నవ్వుకోవాలి, ఏం చేసింది వాళ్ళ వంట అని మీరు ఎదురు చూడాలి, అలాంటివి ఎక్స్పెక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనండి. సో ఈరోజు ఈ టాపిక్ మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు ఇంకా వేరే చాలా ఉన్నాయి మాట్లాడేటివి. ఇప్పుడు మాట్లాడాలని లేదు, అన్నీ ఒకేసారి మాట్లాడితే కుదరదు. మీరు కనుక నా వీడియోస్ చూస్తుంటే కనుక నేను చెప్పింది కొంచెం అర్థం చేసుకొని అసలు ఏం చెప్పింది అనేది కొంచెం కాసేపు వినండి. నేనేం పెద్ద స్టోరీస్ ఏం చెప్పట్లేదు, జస్ట్ నాకు అనిపించింది, నాకు చెప్పినవి నేను మీకు చెప్తున్నాను అనమాట, అంతే. సో ఈ వీడియో చూసి మళ్ళీ నాకు కామెంట్స్ లేదు కాబట్టి లైకుల ద్వారా, సబ్స్క్రైబ్ ద్వారా తెలియజేయండి. నచ్చితే వీడియోస్ మళ్ళీ చూడండి, ఎందుకంటే మీరు ఎంత చూస్తే నాకు అంత సపోర్ట్ ఉంటుంది. సో ఈ వీడియో చూసే వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. సో నేను ఇంకా మంచి వీడియోలు చేయాలని కోరుకోండి. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.